హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. మనం తీయని మాటల వెనుక ఉండే చేదు విషయాన్ని గ్రహించలేనంత కాలం మోసపోతూనే ఉంటాం. గుర్తుంచుకోండి, కష్టం అనేది మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది. బాధ అనేది మన మంచి కోరేవారెవరో మనకి తెలియజేస్తుంది. అలాగే కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసుని తేలికపరుస్తుంది. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. అదే చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు ఈ ప్రపంచం మనల్ని మర్చిపోతుంది. అర్థమైందనుకుంటా. అవమానం జరిగిన చోట నేర్చుకోవలసింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. ఎవరికీ కూడా మాట ఇవ్వవద్దు. ఇచ్చాక మాయమాటలు చెప్పకూడదు. ప్రేమించటం అంటేనే అన్నిటినీ అధిగమించటం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని భరించి ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం, అంతేగాని మాయమాటలు చెప్పి వదిలేయటం కాదు. ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. 100 ఏళ్ల జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే వరల్లా తోడుంటుంది. సమయం బాగోలేకపోతే జ్ఞాపకమై ఏడిపిస్తుంది. అవునా? మనం కావాలి అనుకున్నప్పుడు మన నుండి దూరమయ్యే ఒక చేదు నిజం. మనం వద్దు అనుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి రానంత దూరం వెళ్ళిపోయే ఒక తీయటి జ్ఞాపకమే ప్రేమంటే. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఊహల్లో కూడా అనుకోకు. ఎవరు ఉన్నా లేకున్నా నీకు నువ్వే చివరి వరకు. నీ నవ్వే నీ గెలుపు. అలాగే నీ జీవితంలో నీ మనస్సే నీకు తోడు. ఎప్పటి వరకు అంటే కడ వరకు. ఎవరి మీద మరీ ఎక్కువగా ఆశలను పెట్టుకోకండి. మీరేమీ వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. అర్థం చేసుకోండి. కష్టపడి నిద్రపోయేలోపు సగం రాత్రి ముగిసిపోతుంది. బాగా నిద్ర వచ్చే సమయానికి తెల్లవారిపోతూ ఉంటుంది. ఒక మధ్యతరగతి వాడి జీవితం ఇలానే ఉంటుంది. అవునా? ఊపిరి పీల్చుకునే ప్రతి గుండెలోనూ కొంత బాధ అనేది తప్పకుండా ఉంటుంది. కొందరు దాన్ని కళ్ళతో చూపిస్తారు, మరికొందరు చిరునవ్వుతో చూపిస్తారు. బాధను కళ్ళతో చూపిస్తే కాస్త ఊరట ఉంటుంది, కానీ చిరునవ్వుతో చూపిస్తేనే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అర్థమైందనుకుంటా. ఈ రోజుల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు మనం చేసేది మంచి పనైనా సరే మాట పడక తప్పదు కాదంటారా? కొందరిని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనకు మనమే అర్థం కాకుండా పోతాం. అర్థమైందనుకుంటా. మర్చిపోవడం అంటే కనపడని కన్నీటిని దాస్తూ నవ్వుతున్నట్లు నటిస్తూ బ్రతకడమే. చాలా వరకు ఇష్టాలు అలాగే ప్రేమలు ప్రేమించం అనుకున్న వాళ్ళ మీదే చూపిస్తూ ఉంటాం, కానీ కోపాలు మాత్రం నిజంగా ప్రేమించిన వాళ్ళ మీదే చూపిస్తాం. కొందరికి ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టడమే అలవాటు, మరికొందరికి బాధపడుతూ కూడా ప్రేమించడమే అలవాటు. ఎందుకంటే వారికి ప్రేమ యొక్క విలువేంటో తెలుసు కాబట్టి. అలాగే వారికి బాధ్యతల యొక్క బరువులు, బంధాల యొక్క విలువలు తెలుసు కాబట్టి. జీవితంలో బాధ్యతలు లేని బాల్యం కంటే బాధ్యతలు గల యవ్వనమే ఎక్కువగా ఏడ్పిస్తుంది. ఏం కావాలో కాదు, అప్పుడప్పుడు ఏం వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి. అర్థమైందనుకుంటా. అడిగి అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిది. అర్థమైందనుకుంటా. నీ యొక్క చెయ్యి పట్టుకుని నడిచిన వాళ్ళని, అలాగే చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరొకకు. అలాగే వదిలిపెట్టకు. వారికి ఎవరున్నారు? మీరు తప్ప. మనుషులు ఎలా ఉంటారు అంటే ఎవరికి చెప్పకూడదు అని నమ్మకంగా చెప్పినవే 10 మందికి పంచేస్తారు. అందరికీ చెప్పు అని అన్నది మాత్రం మనకెందుకులే అని వదిలేస్తారు. తెలివిగా ఉండటం నేర్చుకోండి. ఇష్టం వేరు, అలాగే ప్రేమ వేరు. ఇష్టం అనేది పక్కన ఉన్నంత వరకే ఉంటుంది, కానీ ప్రేమ అనేది ప్రాణం పోయేంత వరకు ఉంటుంది.
మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం ఎప్పటికీ అబద్ధం ఉండకూడదు. మిమ్మల్ని భారం అనుకునే వారికి ఎప్పటికీ దగ్గరగా కాకండి. మిమ్మల్ని కావాలనుకునే వారికి ఎప్పటికీ దూరం కాకండి. రేపు అనే రాత ఏంటో తెలియనప్పుడు నేడు అనే సంతోషాన్ని వదులుకోకండి. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజం కంటే అబద్ధానికే వేగం ఎక్కువ. నువ్వు అనవసరం అనుకునే వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది ఈ కాలం. ఓపికగా ఎదురు చూడండి. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుని ఉంటే ఎవరికి దూరం అవ్వరు. మనలోని నిజాయితీ ఎదుటి వాళ్లకు ఉపయోగపడే వరకే మనం గొప్పవాళ్ళం. కానీ మన నిజాయితీ వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించినప్పుడే మనం వాళ్ళ దృష్టిలో శత్రువులుగా పరిగణించబడతాం. ఎదుటి వారికి నచ్చినట్లు ఉంటే పువ్వులు వేస్తారు, నచ్చకపోతే రాళ్ళు వేస్తారు. ఒకరి జీవితంలో కథానాయకుడివి అవ్వాలంటే ఇంకొకరి జీవితంలో శత్రువు కాక తప్పదు. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడాలి, మనిషితో కాదు. అలాగే సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడాలి, కన్నీళ్లతో కాదు. కన్నీళ్లను కార్చడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. ధైర్యంగా ఉండండి. ఇక నిజానికి వెళ్దామండి. ఒకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకు, ఇంకొకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.